ఎక్సైట్మెంట్ సరిపోదు, మీరందరూ ఎక్సైట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఎస్, మన గ్రేట్ అప్లై ని మనం ఇన్వైట్ చేద్దాం. సో సార్ కొంచెం ఎవరు గెస్ట్ తో మాట్లాడుతున్నారు, వచ్చేస్తున్నారు. ఆల్రెడీ మేడం రెడీగా ఉన్నారు ఇక్కడ. సో ఆర్ యూ రెడీ? ఎస్. సో నేను గ్రేట్ లీడర్ కి ఈ యొక్క బాధ్యత షబీర్ సార్కి ఇస్తున్నా. సో షబీర్ సార్ ఇక్కడ నుంచి హ్యాండిలింగ్ చేయండి, దీని గురించి ఏమేమి చేయాలో మొత్తం సార్ చూసుకుంటారు. సో సార్ మనందరం సపోర్ట్ చేద్దామా? ఎస్. సో ఒకసారి మీ అందరు బిగ్ గ్రౌండ్ అప్లాస్ తో మన గ్రేట్ మెంటర్ మిస్టర్ సలీం సార్ అండ్ షాయిని మేడం ప్లీజ్ కమ్ టు ద కార్ డాష్. ఎస్, బిగ్ గ్రౌండ్ అప్లాస్. సో ఇక్కడ నుంచి హ్యాండిలింగ్ ఏంటి, సో దీని నుంచి మన గ్రేట్ లీడర్, మన సీనియర్ డిసిడి లీడర్ ని నేను ఇన్వైట్ చేస్తున్నా. మీ అందరి బిగ్ అండ్ అప్లాస్ తోని మిస్టర్ షబీర్ సార్ ప్లీజ్ కమ్ టు ద కార్ డాష్ అండ్ బిగ్ అండ్ అప్లాస్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. కారు ఏదైతే పరదా కింద ఉంది చూద్దామా? ఏముందని తెలుద్దాం, చూద్దామా? ఆర్ యు ఎక్సైటెడ్? yes. ఇప్పుడు సలీం సార్, బిఎంసి అండ్ షాహిన్ మేడం మరి ఒక కార్ అన్విలింగ్ మొత్తం పరదను లేపాలి. ఎక్సైట్మెంట్. నేను 1 2 3 అంటాను, ఓకేనా? 3 2 1 అంటాను, అప్పుడు అన్విలింగ్ చేద్దాం. ఇది ప్రతి ఒక్కరు సలీం సార్ది కాదు, మన కార్ అనుకొని మనసులో ఊహించుకొని దీన్ని కార్ అన్వీలింగ్ చేద్దాం. మర్సిడీస్ కార్. 3 2 1. सपने पूरे होंगे नहीं, सपने पूरे हो रहे हैं. सपने पूरे होंगे नहीं, सपने पूरे हो रहे हैं. सपने पूरे होंगे नहीं, सपने पूरे हो रहे हैं. Yes. Congratulations. Congratulations, madam. Sir, for the first. ఎస్, సార్ని ఒకసారి ఇన్వైట్ చేసినాం ఆల్రెడీ. సార్ని ఆల్రెడీ మనం ఇన్వైట్ చేసినాము. కార్ అన్వీలింగ్ కూడా అయిపోయింది, మీరు అందరూ ఊహించుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా రేపు మన కార్ కూడా ఇలా రాబోతుంది. సార్ ఏం చేశాడు సార్ ద్వారా విందాం. సార్కి ఒకసారి రికగ్నిషన్ చేద్దాం. డిసిడి అంటే స్టార్ నుంచి ఎవరైనా సరే ఒకసారి మనం సార్ కి బొక్కేతో రికగ్నిషన్ చేసిన తర్వాత సార్ వాళ్ళ స్టోరీ చూద్దాం. సో రికగ్నిషన్ కార్డ్ చూడడానికి మీరు అందరూ ఎక్సైట్మెంట్ ఉన్నారా? ఎస్, గ్రేట్ లీడర్షిప్. అందరు సార్ కి రికగ్నిషన్ చేయడానికి ముందుకు రావాలండి అందరూ. సో షబీర్ సార్, ఎస్ మేడం కొంచెం ముందుకు రండి. స్టార్ అండ్ డబుల్ లీడర్స్ కూడా కొంచెం ముందుకు వచ్చేసి. ఎస్ ఎస్ ఓకే, ఇక్కడ మీరు కొంచెం దగ్గర రండి. ఎవరైతే ఫోటో తీసుకున్నారో సో చాలా ఫెంటాస్టిక్ రికగ్నిషన్ జరుగుతుంది. సో ఒకసారి రికగ్నిషన్ చూసిన కన్నుల పండుగ ఒకసారి బిగ్ అప్లాస్ ఇద్దాం. సో బిగ్ అప్లాస్. ఆటో వాళ్ళు ఆటో చూడాలి ఏమో జరుగుతుంది, అవునా లేదా? సో ఇలాంటి ఇలా మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నటువంటి మన గ్రేట్ మెంటర్ అండ్ కార్ ఓనర్స్ తో మాట్లాడిపోయడానికి నేను ఎక్సైట్మెంట్ ఉన్నా. మీరందరూ ఎక్సైట్మెంట్ ఉన్నారా? ఎస్, గ్రేట్ లీడర్స్ ని మన మెంటర్ ని నేను కార్ డాష్ ఆల్రెడీ ఇచ్చున్నారు. బట్ స్టార్ కు మైక్ హ్యాండ్ ఓవర్ చేసినాక ఏ టైంలో ఎలాంటి వర్డ్స్ బయటకు వస్తాయో తెలియదు, ఏ వర్డ్ మనం కనెక్ట్ చేస్తే తెలియదు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ చేసుకొని ఆ పవర్ తీసుకెళ్లాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ గ్రేట్ మెంటర్ కి నేను మైండ్ ఓవర్ చేస్తున్నా. మీ అందరు బిగ్ అండ్ అప్లాస్. థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ లీడర్స్. గుడ్ ఈవినింగ్. సో ఈ బీఎన్జీ కార్ ఎవరిది? ఎస్, 100% మీది. 1 to 2 years లో 3 సంవత్సరాలు మీ బెంచ్ గిట్ట రావాలి 100%. మా వైఫ్ మాట్లాడతారు, తర్వాత నేను మాట్లాడతాను. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నా పేరు షాహిన్, హౌస్ వైఫ్ని. ఫస్ట్ అయితే బిజినెస్ గురించి అయితే ఏం తెలియదు, కానీ ఒక్కసారి కూడా మేము మర్సిడీస్ బెంజ్ కలైతే చూడలేము మేము, ఎందుకంటే అట్లా ఉండే అప్పుడు పరిస్థితి. కానీ వెస్టిన్తో వచ్చినాక మర్సిడీస్ ఆ డ్రీమ్ చూసాము, ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది.
ఇప్పుడు హాయిగా నేను పక్కన ఆయన కార్ నడిపిస్తాడు, మా పిల్లలేమో కూర్చొని పైకి సన్ రూఫ్లోకి వెళ్ళి బయట చూస్తూ ఉంటారు రోడ్డు పైన. చాలా మంచిగా ఉందండి, చాలా బాగుంది మర్సిడీస్ కార్. ఎట్లుంటుందో అనుకున్నాను కానీ ఇప్పుడు డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎస్ ఎస్ గుడ్ మార్నింగ్. ఓకే ఎస్ ఎస్ ఆర్ యూ రెడీ? సో నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సో వెస్టీజ్లో ఫస్ట్ టైం నేను ప్లాన్ విన్నప్పుడు బయట మనం ఇంత కష్టపడితే డబ్బులు రావు, సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే లగ్జరీ కార్లు వస్తాయా అని చెప్పి నమ్మకం అయితే ఉండేది కాదు. కానీ మా అప్లయన్స్ చెప్పిన వాళ్ళని నమ్మి ఒక 7 సంవత్సరాలు అయింది బిజినెస్ స్టార్ట్ చేసి. ఫస్ట్ ఒక హోండా బ్రిజా కార్ తీసుకోవడం జరిగింది. ఆ నెక్స్ట్ తీసేసి హోండా అమేజ్ ఆటోమేటిక్ తీసుకున్నాను. సో ఈరోజు మీ ముందు కనిపిస్తుంది 70 లక్షల పైన మర్సిడీస్ బెంజ్. సో మర్సిడీస్ బెంజ్ అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉంటుంది. కానీ చాలామంది ఎంతమంది ఏనుగు తెలుసు? ఏనుగుని కొనడం ఈజీ కానీ మేపడం కష్టం. ఎస్ఆర్నో? సో అదేవిధంగా బెంజ్ తీసుకోవడం ఈజీనే కానీ దాన్ని మెయింటైన్ చేస్తే ఒక సర్వీసింగ్ పోతే 1,20,000 అవుతాయి. ఒక్క సర్వీసింగ్ 15,000 కిలోమీటర్ తిప్పి మీరు ఒక సర్వీసింగ్ తీసుకెళ్తే ఒక బైక్ కొనవచ్చు. అందుకే చాలామంది బెంజ్ జోలికి వెళ్ళరు. కానీ వెస్టీజ్లో మీరు గట్టిగా నిర్ణయం తీసుకుంటే ఒక 3 నుంచి 4 సంవత్సరాల లోపల ఇక్కడ నుంచి మీరు వెస్టీజ్లో బెంజ్ కార్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది నాదే కాదు, మా టీంలో ఆల్రెడీ మీకు తెలుసు, ముందు ఇందర్బీర్ సార్ది BMW వచ్చింది, పురుషోత్తం దాసు సార్ది బెంజ్ వచ్చింది, తర్వాత తంగేలపల్లి శ్రీనివాస్ సార్ది బెంజ్ వచ్చింది, ఇప్పుడు నా బెంజ్ వచ్చింది, నెక్స్ట్ ఇంకా ఒడ్డెమాను శ్రీనివాస్ సార్ది 2 నెలలు రాబోతుంది. సో బెంజ్ కార్లు అనేవి ఒక 10-15 లక్షల కార్లు కొనేస్తారు టీంలో. ఎసాను? సో ఈ బిజినెస్లో ఒకటే, నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము. నమ్మండి, 2 నుంచి 3 సంవత్సరాలు కష్టపడండి. ఇలాంటి మీ కార్లు గిట్ట అన్వీలింగ్ చేయాలి. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. బెంజ్లో తిరుగుతుంటే చూడని వాళ్ళు కూడా తిరిగి చూస్తున్నారు. ఎందుకంటే కారే అలాంటిది. మేము గిట్ట ఒకప్పుడు చూసాము. సో ఎందుకంటే వాళ్ళకి ఏం డౌట్ అనుకుంటా, నాకు అనిపిస్తుంది నేను డ్రైవర్ లాగా కనిపిస్తున్నాను, ఓనర్ లాగా కనిపిస్తున్నాను, నాకే అనిపిస్తుంది అనమాట. సో కాబట్టి కళలు కనడమే కాదు, కళలు నెరవేర్చుకునే అవకాశం వెస్టీజ్లో ఉంది. ఒక మంచి నిర్ణయం తీసుకొని మీరు గిట్ట డిసైడ్ కండి. మీ బెంజ్ గిట్ట రావాలి, మీ పిల్లల్ని, మీ వైఫ్ని, మీ మమ్మీని కూర్చోబెట్టుకొని మీరు కార్లో తిరగాలి. సో అవన్నీ మేము చూడాలి. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. బ్యాక్ టు హోస్ట్. మన గ్రేట్ మెంటర్కి ఒకసారి బిగ్ అండ్ అప్లాస్. ఎంతమందికి స్పార్క్ అయిందో తెలియదు కానీ కొంతమందికి అయితే గట్టిగా స్పార్క్ అవుతుంది. ఎస్ఆర్నో? ఎందుకంటే ఎవరైతే డ్రీమర్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా స్పార్క్ అవుతుంది. జస్ట్ ఇక్కడ స్టేబుల్ ఏంటంటే ఒక 2 to 3 years నిలబడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. సో గ్రేట్ అప్లైన్ పర్మిషన్ తోని మిగతా లీడర్స్, ఎస్, సో లీడర్స్ ఎవరైనా ఫోటో దిగాలంటే గ్రూప్ ఫోటో దిగుదాం. ఎందుకంటే లీడర్స్ మాట్లాడడానికి టైం అయింది, చాలా మంది ఇళ్ళకి వెళ్ళాలి కాబట్టి. సో ఈ సెషన్ ఇంతతో ఎండ్ అయింది. బట్ ఎండ్ అయిందని చెప్పేసి మీరు ఇట్లనే వెళ్ళిపోకుండా ఆ బెంచ్తో ఫోటో దిగండి. సో అప్లైన్తో ఫోటో దిగండి. మీరు దీన్ని విజువలైజ్ చేస్తే మనం సక్సెస్ కావచ్చు. థ్యాంక్ యూ అండ్ సేఫ్ జర్నీ. దానికంటే ముందు ఫోటో సెషన్ అందరూ ఒకసారి ఫ్రంట్కి వస్తే కొంతమంది లీడర్ ఇండివిజువల్గా దిగాలని వాళ్ళు దిగొచ్చు. అండ్ దాంతోపాటు ఫోటో సెషన్ తర్వాత మనకి డిస్ప్లే చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ సేఫ్ జర్నీ.